welcome to my new video of VV Gaming aka Vardhan Bhai Gaming. అనుకుంటున్నా అందరు బాగానే ఉన్నారేమో అని. గైస్ మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, చాలా రోజుల తర్వాత వీడియో వస్తున్నాయి. దాదాపు సంవత్సరం అయితే ఈ వీడియో పెట్టక. నాకు ఒక్కటే కోరిక గైస్, ఒక్కరోజు డి రాజన్ అని ఎస్ఆర్ అని ఒకటేసారి ఇద్దరిని ఒకటేసారి కదా, అసలు అప్పుడు సూపర్ ఉంటుంది. అసలు ఆ అదృష్టం మనకి ఉందో లేదో నాకే తెలీదు. సరే ఇప్పటికైతే స్టార్ట్ చేద్దాం. నా దగ్గరికి వెళ్ళి మీరు సోలో వర్సెస్ స్క్వాడ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. సోలో వర్సెస్ సోలో విన్ అవుతానో లేదో తెలియదు. ఒకవేళ మీరు ఈ వీడియోకి 10 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసిరనుకో, నేను పక్కా 1v4 చేస్తా, పక్కా. ఇది గ్యారెంటీ. ఇదేంది, ఇది పంది దుంకి రోజు దుంకుతుంది. ఇది ఏమేమో తెస్తున్నాడు మా వైఫ్ ఫ్రీ ఫైర్ కొత్త నా కొడుకు. ఏంది బ్రో ఇంత టైము? మామా రావాలని. అలా మీకు తెలిసి ఉంటే మీమ్స్ ఎట్లా పెట్టాలా, ఇప్పుడు ఇవి ఉంటాయి కదా అన్న, మన సపోజ్ డీరాజన్ అని తీసుకొని మీమ్స్ పెడతారు కదా, ఇట్లా ఏం లేదు డొల్లా అని, ఇలాంటి మీమ్స్ పెడతాం కదా, అది ఎట్లా పెట్టాలో చూపెట్టే అమ్మది ఎన్నిసార్లు పడిపోయి తమ్ముడు తీసుకొచ్చి ఆల్రెడీ చేస్తా. మా గ్యాంగ్లో ఏదైనా సేమియా డీవీసీ తమ్ముడు ఇవన్నీ కొద్దిగా కోల్డ్ ఉంది రైట్ సైడ్. Don't fly too close to the sun, they say. కంటెంట్ ఉంటే అందరూ వస్తారు, కానీ కంటెంట్ లేదు. కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి మనమే, ఎందుకంటే కొత్తగానే మనకి ఇది మేము 10 సంవత్సరాల నుంచి చేయట్లేదు. నాకు తెలిసి స్టార్ట్ చేసి కూడా 1 సంవత్సరం అయింది అంతే. నేను ఎక్కడ రోజులు రాలేదు. నాకు ఒక మాట 3 యూట్యూబ్ ఛానల్ పెట్టిన బ్రో, 3 యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయినాయి. దొరికింది అంటే పోనీ బ్రో. నేనైతే ఫ్రీ స్టార్ ప్లే అని అంటే నేను ఇదెందుకు వదిలేసాను. ఓరు నా అబ్బాయి, ఇది ఒకటి. నేను పోతానే బ్రో, నాకు ఆడడానికి రాదు. అరే లాస్ట్ చేస్తాను. నా కొడుకు ఇంత నాకైతే
చెత్త నా బట్టలారా, నా బట్ట స్క్వాడ్ మిస్రా. స్క్వాడ్ మిస్ అయిపోయింది బ్రో. నేను చెప్తాను ఇప్పుడు నాకు ట్రిక్ తెలుసు నాన్న, నాకు ఒక ట్రిక్ తెలుసు. ఓకే ఆఫ్లైనా? Enemy very close. Fly too close to the sun, they say. బ్రో టీమ్ వైపు మిస్ అయిపోయింది బ్రో, నలుగురిని కొట్టినా. బ్రో మళ్ళీ వంట దొరికింది. Enemy very close. ఒక్క వన్ టైప్ కానీ బ్రో, ఒక్క వన్ టైప్ కానీ దొరికేసేయని మామ. M10 దొరికినా పర్లేదు, దాంతో కూడా కొట్టేస్తున్నాం. బ్రో ఏంది బ్రో ఇంతలాగా? కనీసం మించేస్తారని దొరికింది. ఇందులో M10 ఉంటుంది. అమ్మో 600 నా దగ్గర ఉన్నాయి, ఓన్లీ 600 నేను కూడా దానికి తొమ్మిది ఉన్నా. ఎంతమంది చచ్చారు రైడా, ఇంతమంది చచ్చారు. వీడు ఒక్క దగ్గర వన్ టైప్ కానీ లేదా నా బట్ట. మాకండి మీ దగ్గర మీ వెనకొస్తున్నాం. మనం ఏం చేయాలి మా సడన్గా చెప్తే చెప్తాడు మాట్లాడుకొని పెడుతుందో. కానీ లాంగ్ రేంజ్లో వన్ టైప్ కంటే షార్ట్ రేంజ్లో వన్ టైప్ అయితే అది వేరు. Resources here. మంచి వంట Resources here. అనుకున్నా. పర్లేదు బ్రో, M10 కొనేద్దాం తప్పదు. కూడా కావాలేమో కదా. మనం అక్కడ పైన బుల్లెట్స్ చూసాం. చాలా మళ్ళీ దొరికితే బ్రో నాకు ఏది దొరుకుతా వేసుకుంటా వచ్చేస్తా బాగా. కానీ కొన్ని తీసేస్తే లాస్ట్కి. బ్రో బట్ట 8 బట్ట బ్రో.
ఇక్కడైతే ఒకడు అవుట్. ఎనిమిస్ ఎవ్వరు లేరు. ఎవడో రివైవ్ ఇస్తున్నాడు. ఇక్కడే నేను ఎక్కుతాను. నా బట్టలు అక్కడ నా బట్టారా నాకు ఓళ్ళకి నా బట్ట అమ్మని అక్క తమ్ముడు ఎక్కడాలి బ్రో చూసుకోరు నా చెత్తన బట్టాలే పక్కన రాని పక్కన నా బట్ట అందరు నిబ్బాగాలు ఉన్నారేంద్రా అనుపోయి రివైవ్. అరే చెత్తన కొడుకు చూసుకొని పోరా. కొడుకులు రివైవ్ ఇవ్వాలి బ్రో. ఎంత సంవత్సరం ఇస్తారు రివైవ్ ఇవ్వాలంటే నా కొడుకు కాదురా. ఆడేమో ఫుల్ స్క్వాడ్. ఇదే నేను ఒక్కోడిని ఏం బీక్తా నేను. సరే ఏదైనా గన్ దొరికిద్దాము వంటకి చూద్దాం. గ్రోజా దొరికింది. గరోజా మీరు నాకున్నారు నా కొడుకు నా బట్ట చెప్తాను. అక్కడ వరే వెనకాల అమ్మ పొయ్యిరు కదా కాదు అందరూ పొడిగొట్టు పాడబోద్దా కొట్టను మామ. ఏదో మజాకులు అంటాం కానీ అట్లా కొడితే ఐడియాలు బ్యాన్ అయిపోయింది. అప్పుడు పాపం వాళ్ళు ఒకవేళ టాప్అప్ చేసుకుంటే వాళ్ళకి పాపం చాలా నష్టమైంది. అందుకని మామ హ్యాకర్స్కి మాత్రమే రిపోర్ట్ కొట్టండి. ఉంటారులే చెత్త కొడుకులు కొందరు, అంటే గ్లూ వాళ్ళేసి జోన్లో బంధించినట్టు ఇట్లా వాళ్ళకి రిపోర్ట్ కొట్టచ్చు. దానికి ఏం కాదు. ఓన్లీ ఫేర్ ప్లేయర్స్కి కొట్టకండి మామ. సర్లే మామ బాయ్.